హైదరాబాద్ తుర్కయాంజిల్లోని తొర్రూరు గ్రామంలో ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణం చేపట్టారు. 3 రోజుల పాటు నాభిశిల ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ప్రతిష్ఠలో భాగంగా గ్రామంలో బొడ్రాయి అమ్మవారి బోనాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే మల్రెడ్డి కోరారు. वागर्धाविव संप्रक्तो वागर्धः प्रतिपत्तजे जगदः पितरो वंदे पार्वती परमेश्वरौ। ఎన్నో తరాల క్రితం ఈ గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి కాకుండా ఇప్పుడు కొత్తగా చక్కగా ఎంతో విశేషంగా అందరూ ఒక తాటిపైకి నిలబడి చక్కగా గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయిని స్థాపించుకున్నారు. ఆ యొక్క అమ్మవారి శక్తి చాలా విశేషమైనటువంటిది. ఎందుకోసమంటే గ్రామ బొడ్రాయి పెట్టుకోవటం అంటే గ్రామాన్ని మనందరము కూడా రక్షణగా మార్చుకోవటము. ఆ యొక్క గ్రామ బొడ్రాయి అనగా నాభిశిల దేవత యొక్క చల్లటి దృష్టి అందరిపై పడి ఈ గ్రామం ఎప్పుడూ కూడా పాడి పంటతో సస్యశ్యామలమయ్యి అందరికీ కూడా ధన కనక వస్తువాహనాదులు పుత్రపౌత్రాదులు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పరచడమే కాకుండా అందరినీ తన బిడ్డలనందరినీ కూడా ఎప్పటికీ కూడా చల్లగా చూసేటువంటి బొడ్రాయిని ఏర్పాటు చేసుకొని గ్రామ దేవత అయినటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తరతరాలైనటువంటి రేణుకా ఎల్లమ్మ స్వామి అమ్మవారి యొక్క ధ్వజాన్ని, స్థిర ధ్వజాన్ని, రాయి ధ్వజాన్ని కూడా ఈ సంవత్సరం అంటే 21 సంవత్సరాల తర్వాత పునః ప్రతిష్ఠ అయినటువంటి అమ్మవారి యొక్క దేవాలయంలో మరల స్థిర ధ్వజాన్ని కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో మరి తొర్రూరు గ్రామంలో బొడ్రాయి పండుగ, అదేవిధంగా ఎల్లమ్మ దేవాలయం నిర్మించి 21 సంవత్సరం తర్వాత మళ్ళా ధ్వజస్తంభం పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విలేజర్స్ అందరూ ఈ 4 రోజుల నుంచి అందరూ ఏకమై ఇక్కడే ఉండి పనిచేసిన గ్రామస్తులందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ, మా ఊర్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాలనీవాసుల సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. అందరం కలిసి చేసుకున్న పండుగ ఈ బొడ్రాయి పండుగ, ఈ ఎల్లమ్మ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు రేపు జరగబోయే బోనాల పండుగ శుభాకాంక్షలు.